మూడోసారి రోదసిలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ సాంకేతిక కారణాలతో నెలల తరబడి అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఆమె రాక మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండనున్నారు. సునీత విల్మోర్ జూన్ 6న బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్స్ లో ISS కు వెళ్లిన సంగతి తెలిసిందే. జూన్ 14న వారు భూమికి తిరిగి రావాల్సి ఉంది. అయితే వ్యోమనౌకలో హీలియం లీకేజ్ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో 2 నెలలుగా వీరిద్దరూ ISS లోనే ఉండిపోయారు. దీనితో ఈ వ్యోమగాముల రాకపై అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తాజాగా ఒక ప్రకటన చేసింది. బోయింగ్ స్టార్ లైనర్ తిరిగి భూమి మీద సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు అవకాశం లేకపోతే ప్రత్యామ్నాయంగా స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమనౌకతో వెనక్కి రప్పించే వీలుంది. 2025 ఫిబ్రవరిలో అందుకు అవకాశం కుదురుతుందని నాసా పేర్కొంది. ఈ లెక్కన అప్పటి వరకు సునీత విల్మోర్లు ISS లోనే ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ లో భాగంగా ఇద్దరు వ్యోమగాములతో క్రూ డ్రాగన్ ను ఈ ఏడాది సెప్టెంబర్లో ప్రయోగించే వీలుంది. ఈ వ్యోమనౌకతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సునీత విల్మోర్ను భూమి మీదకు తీసుకురావాలని నాసా ప్రణాళికలు చేస్తుంది. వారిని స్టార్ లైనర్ లోనే తీసుకురావాలా లేక క్రూ డ్రాగన్ కు ఉపయోగించాలన్న దానిపై త్వరలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్ లైనర్ కు ఇదే తొలి మానవ సైత యాత్ర. వాస్తవానికి అంతరిక్ష యాత్రకు ముందే హీలియం లీకేజ్ కారణంగా స్టార్ లైనర్ వ్యోమనౌకలోని గైడెన్స్ కంట్రోల్ థ్రస్టర్లలో ఇబ్బందులు తలెత్తాయి. ఫలితంగా గంట ఆలస్యమైంది. అయినప్పటికీ ISS తో అనుసంధానం కాగలిగింది. ISS కు చేరే క్రమంలో వ్యోమనౌకలోని నియంత్రణ వ్యవస్థలను సునీత విల్మోర్లు కొద్దిసేపు పరీక్షించారు. మార్గమధ్యంలో కూడా ఈ క్యాప్సూల్స్ ను హీలియం లీకేజ్ సమస్య వేధించింది. అయితే దీనివల్ల వ్యోమగాములకు ఎలాంటి ఇబ్బంది లేదని బోయింగ్ ప్రతినిధి తెలిపారు. వ్యోమనౌకలో పుష్కలంగా హీలియం నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ కు ఇది 3వ రోదసి యాత్ర. గతంలో ఆమె 2006, 2012లో ISS కు వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్ వాక్ నిర్వహించారు. 322 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. ఆమె ఒక మార్థాన్ రన్నర్. ISS లో ఒక్కసారి మార్థాన్ కూడా చేశారు. మునుపటి అంతరిక్ష యాత్రలో ఆమె భగవద్గీతను వెంట తీసుకువెళ్లారు. ఈసారి గణేశుడి విగ్రహాన్ని తీసుకువెళ్లినట్లు ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు.